శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అనగా 19/9/2024 గురువారం. శుభాశుభ సమయాలేంటి, ద్వాదశ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈరోజు ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 19/9/2024 భాద్రపద శుద్ధ విదియ గురువారం. మనం పితృపక్షాలు జరుగుతున్నాయి మనకి 15 రోజులు, పాడ్యమి నుంచి అమావాస్య దాకా. ఈ పితృపక్షాల్లో పితృదేవతలకి సంతృప్తి పరచడానికి మనం తర్పణ చేయటం, వారి పేరు మీద స్వయం పాకం దానం చేయడం అనేవి కూడా చాలా మంచి విషయాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. దీని గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ద్వాదశ రాశులైన పితృపక్షాల గురించి ఆ వీడియో చూస్తే కనుక మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మహాలయ పక్షంలో మనం ఈ రోజు చేసే దానం గాని, శ్రాద్ధం పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంటే ఎవరైనా సంతాన సమస్యలో బాధపడేవారు కూడా కంపల్సరీగా అందరూ చేయాలి. ప్రతిరోజు కూడా ఈ 15 రోజులు. ముఖ్యంగా ఎవరైనా సంతానం ప్రాబ్లంతో ఎవరైనా సంతానం కావాలనుకునేవారు వీళ్ళు ఈ రోజు గనక పితృదేవతలు గనక తర్పణాలు వదిలి స్వయం పాక దానం చేయడం, అన్నదానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కదా, ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈరోజు ఉండ్రాళ్ళ తద్దియ ఎల్లుండి కాబట్టి ఆ ఉండ్రాళ్ళ తద్ది ముందు రోజు భోగి అంటారు ఈ రోజుని. ఈ రోజు విశేషాలు అవి. ఇక పంచాంగంలోకి వెళ్తే గనక మనం ఈరోజు క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, తిథి విధియ మధ్యాహ్నం 12:40 రాత్రి 12:40 దాకా, తదియ తదుపరి తదియ. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:04 దాకా, తదుపరి రేవతి. యోగ వృద్ధి యోగం, రైతుల కరణం. రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:10 దాకా, యమగండం ఉదయం 6:08 నుండి 7:35 దాకా, వర్జ్యం మధ్యాహ్నం రాత్రి 11:08 నుండి 12:34 దాకా, గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:39 దాకా, దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 10:57 దాకా, తదుపరి మధ్యాహ్నం 2:58 నుండి 3:46 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:32 నుండి 5:20 దాకా. అమృత కాలం తెల్లవారుజాము 3:08 నుండి 4:32 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుండి 12:33 దాకా. శుభ సమయాల్లో కనుక చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. వజ్ర దుర్ముహూర్తాలు, యమగండక రాహుకాలాన్ని మనం అన్ని కార్యక్రమాలకి త్యజించడం మంచిది. ఈరోజు తారాబలం చూస్తే గనక ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ వాళ్ళకి జన్మతార అవుతుంది. పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపత్తార. శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రం వాళ్ళకి విపత్తార అవుతుంది. ధనిష్ట, మృగశిర, చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమతార. శ్రవణ, రోహిణి, హస్త నక్షత్రం వాళ్ళకి పిచ్చక్తార. ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఫల్గుని నక్షత్రం సాధన తార. పూర్వాషాఢ, భరణి, పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళకి నైధన తార. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వాళ్ళకి మిత్రతార. జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అతి మిత్రతార అవుతుంది. అన్ని కార్యక్రమాలకు చంద్రబలం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజు చంద్రబలం కలిగిన రాశులు చూస్తే కనుక మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుర్ రాశులు అండ్ మకర రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. సింహరాశి వారు అష్టమ చంద్రుడు కలిగి ఉన్నారు. అంటే అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు ప్రయాణాలకి వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ రోజు మనం ఇక ద్వాదశ రాశుల వారికి కనుక మనం మా దినఫలాలు చూసినప్పుడు ముందుగా మేషరాశి వారికి చూసినప్పుడు ఈ రోజు కొంచెం మార్నింగ్ అంటే ముఖ్యంగా మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం వారికి ఉదయం కాలం కొంచెం పూర్వార్థంలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజు మేషరాశి వారికి కొంచెం ధనం వ్యయం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం కష్టాలు గాని, కొంచెం మనసు చాంచల్యంగా ఉండడం, స్థిరమైన అభిప్రాయాలు లేకుండా కొంచెం గందరగోళంగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు స్థిరమైన మనసు కొంచెం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం గాని, యోగా గాని చేయటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలుంటాయి. అలాగే రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు ఈరోజు రుణం తీర్చే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది ఈరోజు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వృత్తి సంబంధమైన విషయాల్లో చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది గానీ, కొన్ని లీగల్ విషయాల్లో సలహాలు గాని, కొంచెం వాటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా మనకి ఈరోజు కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈరోజు ఈ మేషరాశి వారు చాలా మటుకు ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసినప్పుడు మీరు ఈరోజు కొంచెం ఒత్తిడి అంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది, ఉద్యోగాల్లో కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆహ్, అంటే లాభం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంచెం ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా అన్నిటికంటే వృత్తి వ్యాపారాలు మటుకు కొంచెం మందకొండిగా సాగుతాయని చెప్పవచ్చు. అంటే కొంచెం ఇబ్బంది కలగటం గాని, ఇలాంటివన్నీ అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే టెన్షన్స్ కొంచెం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి. ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈరోజు కొంచెం వృషభ రాశి వారికి సామాన్యంగా నడుస్తుందని చెప్పవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి పరిశీలించినప్పుడు మనకి ఈరోజు ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు కూడా చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో మటుకు కొంచెం స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆహ్, ఏవో మూడ్ చేంజెస్ లాగా అంటే మీ భాగస్వామితో గాని, వ్యాపార భాగస్వామితో గాని, జీవిత భాగస్వామితో గాని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది కాబట్టి, దానివల్ల కొంచెం మనస్తాపం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు, ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువుంది. అంటే ఈరోజు కొంచెం అనుకోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఖర్చులు ఉండటం గాని, ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ముందుగా ప్లాన్ చేసుకోండి సరిగ్గా. కుటుంబ విషయాలు, వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా మటుకు బానే ఉంది. అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పవచ్చు గానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో గాని, వ్యాపార భాగస్వామితో గాని వాదనలకు ఎళ్ళకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు కొంచెం ఘర్షణ వాతావరణం తగ్గించుకుంటే మంచిది. ప్రేమ వ్యవహారాలు చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ 2 విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన మార్పులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని అంటే కొత్త అనుకోకుండా సడెన్‌గా ఏమన్నా వస్తువులు కొనడం గాని, ఖర్చు చేయటం వల్ల గూడా మీకు ఆర్థికంగా కొంచెం టైట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితం, ప్రేమ సంబంధ విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా మటుకు బానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఈరోజు మీకెలా ఉంటదంటే వైవాహిక జీవితం అనుకూలంగా ఉన్నప్పటికి కూడా, ఈ ఆర్థిక ఖర్చు పెట్టడం అధికం అవ్వడం వలన అనవసరంగా టెన్షన్. డబ్బులు సడెన్‌గా ఆర్థిక సమస్యలు ఏర్పడటం, ఆకస్మికంగా కొంచెం ఒక టైట్ ఫీల్ అయినట్టు ఫీలింగ్ రావడం వల్ల కొంచెం మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మనం ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం మొండిగా కూడా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఆఫీసుల్లో విషయాల్లో, వృత్తి ఉద్యోగాల్లో చాలా మటుకు మీరనుకున్నదే జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలోనూ వాగ్విదాలకి దూరంగా ఉండాలి. కుటుంబ జీవితంలోనూ, ఆరోగ్యం విషయాల్లో కొంచెం వృత్తి వ్యాపారాల్లో చిన్నపాటి స్పర్ధలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం మటుకు చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు ఆనందంగా, ఆహ్లాదకరమైన మూడ్‌లోనే ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఏంటంటే, మీ కుటుంబంలో అనుకోకుండా సడెన్‌గా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువుంది. అది మన మానసిక ప్రశాంతత కొంచెం ఒక్కొక్కసారి దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా మటుకు బానే ఉంది. వృత్తి వ్యాపారాలు, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉందని తెలుస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంటే శ్రద్ధ పెట్టాలి. మీరు ఏకాగ్రతతో శ్రద్ధగా చేస్తే వ్యాపారాలు గాని, వృత్తి వ్యాపారాల్లో చాలా మటుకు అనుకూలం ఉంది. శ్రమతో కూడిన విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో కూడా కొంచెం సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం మటుకు చాలా మటుకు అనుకూలతలే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో కొంచెం సడెన్‌గా అనారోగ్య సమస్యలు ఏమైనా ఇబ్బందిగా ఉంటే దానివల్ల మీరు చేసే పనుల మీద కొంచెం ఏకాగ్రత నిలపలేకపోతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఇంతకుముందు మనం పెట్టిన పెట్టుబడులు ఏమైనా ఉంటే మీకు కలిసి వస్తాయని చెప్పవచ్చు. కుటుంబ జీవితంలో మటుకు చిన్నపాటి సమస్యలు
ఆహ్, ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తిపరంగా కూడా దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. వైవాహిక జీవితం, కుటుంబ జీవితం చాలా కొంచెం సామాన్యంగా గోచరిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు కొంచెం ఆరోగ్య విషయంలో మటుకు ధనుసు రాశి వారు కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఒక రకమైన మానసిక ఆందోళనతో ఉంటారని చెప్పవచ్చు. అంటే మీకు ఆలోచనలు కొంచెం అనవసరంగా ఏం చేయాలి వృధా అయిన ఆలోచనలు చాలా మటుకు మనసుని కలవరపరుస్తాయని చెప్పవచ్చు. వ్యాపార సంబంధమైన విషయాల్లో మటుకు అనవసరంగా తెలియకుండా వీటి మీద సంతకాలు పెట్టం గాని, ఒకటి లీగల్‌గా అన్నీ తెలుసుకొని సైన్ చేయండి. ఎందుకంటే వృత్తి వ్యాపారాలు మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితం, ప్రేమ సంబంధమైన విషయాలు కూడా చాలా మటుకు చిన్నపాటి సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయాలు రెండిట్లో కేర్ తీసుకోవాలి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా బానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మటుకు మానసిక ప్రశాంతత లోపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు వృత్తి వ్యాపారాలు చాలా మటుకు కొంచెం ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది మీకు. ఈరోజు అంటే ఒక వస్తువులేమన్నా కొత్తవి చేయడం వలన ఏంటి పని ఒత్తిడి కొనేయటం వలన ఆర్థిక సంబంధమైన విషయాలకు కానీ, ఈ కుటుంబ జీవితంలో దాని వలన ఆ వస్తువులు కొనడం వల్ల కొంచెం వాగ్విదాలు ఇలా జరగడం వల్ల కొంచెం మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీకు ఈ వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా అన్నిటికంటే ఈరోజు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు వృత్తి విషయాల్లోనూ, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చూసినప్పుడు అ ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే మీకు శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం గానీ, అదేంటంటే దానివల్ల మీకు శారీరకంగా కొంచెం ఇబ్బంది కలగటం, ఇలాంటివి ఎక్కువగా ఉద్రేకపరమైన వాతావరణం ఉండటం, అనుకోని ఊహలు, ఆలోచనలు రావడం వల్ల ఇలాంటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కుటుంబ సంబంధం వరకు చాలా బానే ఉన్నాయి. కానీ, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవిత విషయంలో గాని, జీవిత భాగస్వాముల విషయంలో చిన్నపాటి స్పర్ధలు, కొంచెం ఒక రకమైన అనీజీ పరిస్థితి కూడా ఉండే అవకాశం ఎక్కువుంది. వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఇవండి ఈరోజు మనకి ద్వాదశ రాశుల వారికి దినఫలం. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు గూడా, అందరూ గూడా మన పితృతర్పణాలు చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఈరోజు మనం జపించవలసిన మంత్రం దేవానాంచ ఋషీణాంచ గురువు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం శ్రీ జయ గురుదత్త అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఎంత వీలుంటే మన పితృదేవత స్తోత్రాన్ని కూడా మధ్యాహ్నం 12 గంటలకు పఠించడం వల్ల కూడా ఆ పితృదేవత యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు గనక పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్తే గనక మనం చేసే పనులు గాని, కార్యాల్లో గాని విజయ అవకాశాలు మెరుగుపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మా ఛానల్ మీకు అందించే విషయాలు అందాలంటే ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.